నేనేమంటా అంటే మీరు ఒకటి చెప్పండి, ఇంతకంటే దృఢమైన బలం ఛోటేబాయి బడేబాయి బంధం ఎంత దృఢంగా ఉందంటే, ఛోటేబాయి వాళ్ళ బమ్మర్దికేమో బడేబాయి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయి బమ్మర్దికి 1150 కోట్ల కాంట్రాక్టు బడేబాయి ఇస్తాడు. బడేబాయి ఎంపీకేమో ఛోటేబాయి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయి మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద. మరి బడేబాయి ఇప్పటి వరకు కేసు పెడతలేడు, సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్లకు వెళ్ళి బయటికి చెప్తలేడు. ఛోటేబాయి ఏం చేసిండు, బడేబాయి ఇషారా మీదకి వెళ్ళి సిబిఐకి అప్పచెప్పిండు కాళేశ్వరం. సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడతాడు, మరి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐకి అప్పచెప్తున్నాడు. ఇంతకంటే ఛోటేబాయి బడేబాయి బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు? ఇంకొక మాట నేను అడిగేది, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టింది. మేము దాన్ని వ్యతిరేకించినాం, వ్యతిరేకంగా ఓటేసినాం. రాజ్యసభలో మాకు 4 ఓట్లుంటే 4 వ్యతిరేకంగా వేసినాం. మొత్తం అయినప్పటికీ బీజేపీకి బలం ఉంది కాబట్టి, ఎన్డీఏకి బలం ఉంది కాబట్టి వాళ్ళు బిల్లు పాస్ చేశారు. పాస్ చేసినాక 28 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఫస్ట్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ ఛోటేబాయి గవర్నమెంట్. బడేబాయి బోలే, ఛోటేబాయి లాలియే. అంటే ఎంత డీప్ ఉన్నదంటే, ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. యా జో చల్ రా జాయింట్ వెంచర్ गवर्नमेंट चल रहा, कांग्रेस बीजेपी का जाइंट वेंचर गवर्नमेंट यहाँ पे चल रहा. इसलिए ईडी रेड होता इन पे. कौन पोंगुलेटी श्रीनिवास रेड्डी तेलंगाना रेवेन्यू मिनिस्टर पे केस नहीं बनता, ईडी नहीं बोलती, मिनिस्टर मुंह नहीं खोलता. अब रेवंत रेड्डी के साले साहब को अमृत स्कीम में टेंडर मिलता 1100 करोड़ का, और यहाँ पे बीजेपी एमपी साहब को 1350 करोड़ का काम रेवंत रेड्डी साहब देते. सीबीआई एक बीजेपी की तोता है बोल के हमारे राहुल गांधी साहब बोलते, फिर वही तोते को रेवंत रेड्डी साहब कालेश्वरम केस देते. तो छोटे भाई बड़े भाई का जो बंधन है, जो अजब प्रेम की गजब कहानी है, ये शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा. एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है. और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो, 1-1.5 साल के अंदर वो भी हो जाता, दोनों एक हो जाते. आप बेफिक्र रहो. లక్ష డబుల్ బెడ్రూమ్లు అన్నారా? ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రేనా? 2 ఏళ్ల నుంచి ఆయనే మంత్రి కదా. మా శ్రీనివాస్ యాదవ్ గారిని గిట్లనే గతంలో అడిగితే నువ్వు రా అని చెప్పి బట్టి విక్రమార్క అప్పుడు సిఎల్పి లీడర్, ఆయన మంత్రి సీనన్న పోతే మధ్యలోకి వెళ్ళి తట్టబుట్ట వారిసి పారిపోయాడు. ఎవరు? బట్టి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది, ఆయనకి సిగ్గుపోతుంది. లేకపోతే ఒకటే కాడ కొల్లూరులో 17,000 ఇండ్లున్నాయి, కొద్దిగా అవతల పోతే నాగులపల్లిలో ఇంకో 5,000 ఇండ్లున్నాయి, కొద్దిగా కిందికి పోతే ఇంకో 6-7,000 ఇండ్లున్నాయి. ఒక్కసారి చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి, మాట్లాడేటప్పుడు అజ్ఞాన ప్రదర్శన చేయకుంటే ఆయనకే మంచిది. అంటే ఎంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిండ్రు గవర్నర్ను. గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండు. ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చుడు అంటే ఏంది? నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా. ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు విషయం లేదు కాబట్టి, ఛార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి, అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు? తీసుకుపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు. దమ్ముంటే రా, అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసిందో తప్పు, రా ముంగటికి రా. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మగవను అయితే, మగ పుట్టుక ఉడితే జరావురు, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు, నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం. నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది. దా మగవను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.